పాటలో జనాన్ని మార్చే ప్రయత్నం చేయకండి, వారిని అంగీకరించండి. అందరినీ మీరు సమగ్రంగా పూర్తిగా అంగీకరించినప్పుడు వాళ్ళు మారడం మొదలు పెడతారు. నేను ఎప్పుడూ ఏ తీర్మానాలు చేయను, ఎందుకంటే ఈనాటి తీర్మానాలన్నీ రేపటికి ప్రతిబంధకాలు అవుతాయి కాబట్టి. తీర్మానాలన్నీ ప్రతిబంధకాలే. రేపటి కోసం నేడు నిర్ణయాలు తీసుకుంటే మీరు రేపటి రోజును నాశనం చేసిన వారు అవుతారు. రేపటిని రేపటిలాగే దానిలాగే అలాగే ఉండనివ్వండి, అలాగే అనుమతించండి. దాన్ని రీతిలో దాన్ని రానివ్వండి, దాని సుగంధాన్ని దాన్నే తీసుకురానివ్వండి. అంటే రేపటి కోసం ఈరోజు నిర్ణయాలు తీసుకోవద్దని ఇందులో చెప్తున్నారు. తీర్మానం అంటే ఒకదాన్ని అనుమతించి మరోదాన్ని అనుమతించకపోవడం. అంటే సూర్యుడు తూర్పున కాదు పశ్చిమాన ఉదయించాలి అనుకోవడమే. అలా అనుకుని సూర్యుడు తూర్పున ఉదయించినప్పటికీ తూర్పు వైపు ఉన్న కిటికీలు తెరవకుండా పశ్చిమం వైపు ఉన్న కిటికీలను తెరుచుకుని ఉంటావు. అహం పడే యాతనకు ప్రతిరూపమే తీర్మానం. ప్రతిజ్ఞలు అంటే ఏమిటి? ప్రతిజ్ఞలు అంటే యాతనలు. అహమే ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ చెప్తోంది, నేను సహజ స్పందనతో సహజ సుందరంగా జీవించను అని. కానీ మీరు సహజ స్పందనతో జీవించినట్టే కాదు. సహజ స్పందనతో జీవించినట్టే కాదు, కేవలం జీవిస్తున్నట్టు నటిస్తున్నారంతే. అందుకే ఏ ప్రతిజ్ఞలు చేయను అని ఒక ప్రతిజ్ఞ పూనండి. అన్ని తీర్మానాలను ప్రతిజ్ఞలను వదిలేయండి. జీవితాన్ని సహజ సుందరంగా ఉండనివ్వండి. అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన నియమం ఏమిటంటే ఏ సర్వోత్కృష్ట నియమాలు లేకపోవడమే. ఏ నియమాలు లేకుండా సహజంగా మనము ఎలా వెళ్ళాలో అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నారు. జనం అనేక రకాలు, ఆ వైవిధ్యాన్ని ఆనందించండి. అడ్డంకులు సృష్టించడానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు, చిన్న చిన్న విషయాలే చాలు. మన రక్షణ తంత్రాల ఆధారంగా మనం జీవిస్తుంటాం కాబట్టి మనం అంటే ఏమిటో ఇతరులు తెలుసుకోలేకపోతారు. మనలో వారికి ఏం నచ్చుతుందో తెలుసుకుని అంతవరకు మాత్రమే మనం తెలుసుకోవడానికి అనుమతిస్తాం. మన దుఃఖానికి దైన్యతకు గల మూల కారణాల్లో ఇదొకటి. జనం అనేక రకాలుగా ఉంటారు. వారిలో గల భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మనం ఆనందించాలి, పరవశించాలి. మీ నిశ్చయాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, తీర్మానాలు ఎవ్వరినీ మార్చలేకపోగా వారిలో మరింత మూర్ఖత్వాన్ని, కాఠిన్యాన్ని, వ్యతిరేకతను సృష్టిస్తాయి. అసలు మీరెవరు ఇంకొకరిని మార్చడానికి? జీవిత మర్మం. జీవితంలో ఎన్నో మర్మాలున్నాయి, అందులో ఇదొకటి. ఎవరినైనా మీరు పరిపూర్ణంగా సమగ్రంగా ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు అతనిలో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అతన్ని అతనిలాగే ఉండేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నిన్ను నీలా ఉండేందుకు ఎవరైతే నీకు పూర్తి స్వేచ్ఛనిస్తారో వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. ఎందుకంటే అతడు నిన్ను నీలా గౌరవించి నీకు హుందాతనాన్ని చేకూర్చాడు కాబట్టి ఇది చాలా సహజం. ఒకవేళ నీలో ఏదైనా ఉండకూడనిది, ఎవరూ అంగీకరించనిది కూడా ఉంటే అతడు నిన్ను అంగీకరించినప్పుడు అతన్ని నువ్వు ఇంతకు ముందు దానికంటే మరింత ఉన్నతంగా, శ్రేష్టంగా, మేలుగా ఉండాలని మనసారా కోరుకుంటావు. ఇదంతా కేవలం అతని కోసమే. ఇది నీలో సమూల మార్పుకు దారితీస్తుంది. అతని కోసం మరింత సున్నితంగా, ప్రేమపూర్వకంగా, వాత్సల్యంగా, మృదువుగా ఉండాలి అనుకుంటావు. దుఃఖాన్ని పరమానందంగా మార్చండి. మీరు అనుసరించడానికి నా వద్ద ఒక్క సూత్రం కూడా లేదు.
ఓ సాధారణ అవగాహన తప్ప. అదేంటంటే ఇది మీ జీవితం, ఆనందించండి. దానికొక పాటలా నృత్యంలా మలుచుకోండి. దుఃఖాన్ని వదిలేసి పరమానందం వైపు పరివర్తనం చెందుతూ ఉంటే ఎవరైనా ఆపగలరా చెప్పండి? అలా ఆపడం ఎవరి వల్ల కాని పని. మిమ్మల్ని జైల్లో పెట్టి గొలుసులతో కట్టిపడేసినా కూడా మిమ్మల్ని నిర్బంధించడం ఎవరి వల్ల కాదు. అంత చేసినా కూడా మీ ఆత్మ ఇంకా స్వేచ్ఛగానే ఉంటుంది. ఆ నిర్దేశిత పరిస్థితుల్లో కూడా ఆ దయనీయ స్థితి పట్ల బిగ్గరగా ఏడవవచ్చు, లేదా హాయిగా ఓ పాట కూడా పాడుకోవచ్చు. ప్రతిదీ చాలా సరళంగా సాధారణంగా ఉంటుంది. దీనికి ఏ కారణం ఉండదు, అంతా అలా ఉంటుందంతే. అస్తిత్వం ప్రసాదిస్తున్న కరుణాభరిత కానుక ఈ క్షణం. అస్తిత్వం ప్రసాదిస్తున్న కరుణాభరిత కానుక ఈ క్షణం. సృజనశీలులే సంతోషంగా ఉంటారు. ఈ భావాలను మీ హృదయం లోతుల్లోకి మునిగిపోనివ్వండి. కేవలం సృజనశీలులే సంతోషంగా ఉంటారు. ఓ పద్యం రాయండి, ఓ పాట పాడండి, ఓ నృత్యం చేయండి. తద్వారా సంతోషంగా మారిపోతూ ఉంటారు. మీరు ఓ పాట పాడినా పద్యం రాసినా వాటిని ఎవరూ ఇష్టపడకపోవచ్చు, మీకు జయజయలు పలకకపోవచ్చు. అదంతా మీకు అవసరం లేదు. మీరు ఆనందించారు, అది మిమ్మల్ని సంతోషపరిచింది, అది చాలు. జీవితాన్ని సాధ్యమైనంత సుందరంగా తీర్చిదిద్దుకోండి. నిజమైన మనిషి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడని నేను చెప్పడం లేదు. నిజమైన వాడు ఎల్లప్పుడూ నిజంగానే ఉంటాడు. అతడు దుఃఖంగా ఉన్నప్పుడు నిజాన్ని దుఃఖంగానే ఉంటాడు. దాన్ని జీవితంలో ఒక భాగంగా, ఓ పెరుగుదలగా స్వీకరిస్తాడు. ఏ మాత్రం తిరస్కరించడు. అస్తిత్వం నిన్ను అలా ఉండడానికి ఎంచుకుంది. అందుకే నీకు జీవితాన్ని ప్రసాదించింది. అందువల్ల పూర్తి కృతజ్ఞతతో నీ జీవితాన్ని మరింత సుందరంగా మలుచుకో. ఓ క్రొత్త వ్యక్తిని నమస్తే అని పలకరించగలిగినప్పుడు వాడు ఓ పువ్వును కూడా అంతే ప్రేమతో పలకరించగలడు. పక్షుల కిలకిలా రావాలలో తాను కూడా ఓ పక్షియే అయిపోయి ఓ పాట పాడుకోగలడు. అహం అతి కోసం మిమ్మల్ని భిక్షమెత్తిస్తుంది. అహం చాలా బలహీనమైనది. అహం వల్ల మీరు ఎప్పుడైనా శక్తి కలవారం, గొప్పవారం అని అనిపించిందా? అహం వల్ల మీరు ఎప్పుడూ శక్తిహీనులుగానే భావిస్తారు. అందువల్ల అహం మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ సామ్రాజ్యాన్ని విస్తరించండి. తద్వారా మీరు శక్తివంతులవుతారు. ఈ ఇల్లు మీకు సరిపోదు, మరో భవంతి అవసరం. ఈ బ్యాంకు బ్యాలెన్స్ సరిపోదు, ఇంకాస్త కూడబెట్టండి. ఇప్పుడు ఉన్న కీర్తి వల్ల మీకేమీ ఒరగదు, ఇంకాస్త పెంచుకోండి అంటూ ఉసిగొల్పుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడా నిలవనివ్వదు. అహం ఎప్పుడూ అతి కోసమే అర్రులు చాస్తుంది. ఎందుకు? నిజంగా అదే శక్తివంతమైనదైతే అలా ఎందుకు అర్రులు చాస్తుంది? ఈ అతి కోసం భిక్షమెత్తడం తెలిపేది ఏమిటంటే అహం ఎల్లప్పుడూ తక్కువతనాన్ని, బలహీనతను అనుభవిస్తూ ఉంటుంది. మీ వద్ద ఓ మిలియన్ రూపాయలు ఉన్నా కూడా బలహీనులే అనుకుంటారు. ఎందుకంటే మీ అహం ఈ మిలియన్ వల్ల ఏమవుతుంది, మరో 10 మిలియన్లు కావాలి అంటుంది. కానీ నేను అంటాను, 10 మిలియన్లు సంపాదించినప్పుడు మరో 10 శక్తిహీనులవుతారు. అదంతే, దాని సహజ స్వభావం. మరి అహం ఆధిక్యత కోసం కలలు కంటూ ఉంటుంది. అహంతో ఏమీ జరగబోదు. ఎంతెంత అధికారం మీకు వస్తూ ఉంటే అంత అధికారహీనులు అయిపోతున్నట్లు మీకు తెలిసిపోతుంది. ధనికులు అవుతున్న కొద్దీ బీదగా భావిస్తారు. ఎంతెంత ఆరోగ్యవంతులు అవుతున్న కొద్దీ
అంతంత మృత్యువు పట్ల మీలో భయం పెరిగిపోతూ ఉంటుంది. యుక్త వయస్సుకు మారుతున్న కొద్దీ ముసలితనానికి దగ్గరవుతున్నామని దిగులు పడుతూ ఉంటారు. ప్రతి దానికి ఆ పక్కనే దానికి విరుద్ధమైనది నెలకొని ఉంటుంది. తరచి చూస్తే మీలోని ప్రతి విషయానికి దానికి వ్యతిరేకమైన విషయం దగ్గరికి వస్తున్నట్లు మీ గొంతు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలిసిపోతుంది. బాహ్యంగా మీరు ఎంత అందంగా ఉంటే లోపల అంత అందవిహీనంగా ఉంటారు. ఆధిక్యాన్ని అహం ఎప్పటికైనా పొందదు. అది ఎప్పటికీ ఆధిక్యం కోసం కలలు కంటూ పథకాలు వేసుకుంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ అవన్నీ కేవలం కలలే తప్ప మరేమీ కాదు. ఎండమావులు ఒక భ్రమ. ఎండమావుల్లో నీరు ఒక భ్రమ. అహపు లక్షణాలన్నీ కూడా అంతే. కానీ అవి ఓ భరోసానిస్తాయి. మీరేమో భ్రమపడుతూ ఉంటారు, ఏదో ఒకరోజు గొప్పవాణ్ణి కాకపోతానా అని. ప్రస్తుతానికేమో దిగులుగా, బలహీనుడుగా, అధముడుగా, ఆత్మన్యూనతతో కుళ్ళిపోతూ ఉంటారు. కానీ భవిష్యత్తులో ఊహల్లో, కలల్లో మాత్రం అత్యంత శక్తివంతులుగా మారతాం అనుకుంటూ ఉంటారు. ప్రపంచాధినేతవి అయ్యో లేక అమెరికా అధ్యక్షుడివి అయ్యో ఏలుతున్నట్లు ఓ కుర్చీలో కూర్చుని పగటి కలలు కంటూ ఆనందిస్తూ ఉంటారు. ప్రతిరోజు అందరి దృష్టి అంతా మీపై పడాలని తపన పడుతూ ఉంటారు. ఈ తపన కూడా మిమ్మల్ని ఉద్రేకపరుస్తూ అదో రకమైన మత్తునిస్తుంది. మీరు ఆ విధంగా కలలు కంటున్నప్పుడు అదో రకంగా గంభీరంగా, టీవీగా, ఏదో వైవిధ్యంగా నడుస్తూ ఉంటారు. మీరు వెతకనప్పుడు అదే వస్తుంది. మీ శక్తినంతా కలలకే పరిమితం చేసినప్పుడు మీరు శక్తిహీనులుగా మిగిలిపోతారు. సత్యమేమో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మీరు వెతకనప్పుడు అది వస్తుంది. మీరు అడగనప్పుడు అది ఇవ్వబడుతుంది. మీరు అర్రులు చాచినప్పుడు అది అక్కడే ఉంటుంది. దూరంగా ఉండే ఎండమావుల వెంట పరిగెత్తనప్పుడు అవన్నీ మీ చుట్టూ కూడా ఉన్నాయని గమనిస్తారు. సత్యాన్ని మీరు ఎప్పుడూ గ్రహించలేదు, కానీ అది మీలోనే ఉంది. మరి మీరేమో బయట వెతుకుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సెకండ్ పార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.